కలుపు మందు కలిపిన బిందెల్లో తెచ్చినటువంటి మంచినీళ్లు త్రాగడంతో 15 మంది కూలీలు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం 9వ మైల్ తండాలో చోటు చేసుకుంది. మెనపనార్ నాటడానికి వెళ్లినటువంటి కూలీలు కలుపు మందు కలిపిన బిందెలో తెచ్చిన నీళ్లు తాగారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాపర్ సల్ఫేట్కు ఎక్స్పోజ్ అయినటువంటి నేపథ్యంలో వాంతులు, కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్లు తెలిపారు. అందరికీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 15 మంది ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. నా పేరు జ్యోతి జాటోకి, తోట వాళ్ళ పేరు రాజు జాటో. చిన్న వాళ్ళ భార్య చేనులోనే ఉన్నది బిందె. తోట వేయడానికి పోయినాం. తోట వేయడానికి పోతే ఆమె కడగలేదు, బిందెకి కడగకుండా మేము చూడలేదు. చూసి ఆమె ఏమో బిందె ఎత్తుకొని మాకు చెంబుతో వేసింది. మేము తాగిన తర్వాత వాంతులు చేసుకున్నాం, కళ్ళు తిరుగుతున్నది. కాబట్టి మాకు తెలిసింది ఇట్లా. అప్పుడు ఊరికి వచ్చినాం. అందరూ 10 మంది ఆడోళ్ళు, నలుగురు మాది. మేము అది మిరపకాయ వేయడానికి పోయినాం. అయితే అందులో ఇందులో అది మందు ఉంది, అది మేము చూడలే. వాళ్ళు చూడకుండా అందులో వాటర్ వేసి మాకు ఇచ్చారు. దాన్ని మేము తాగేసినాం. అందరూ వాంతులు వేసుకుంటాం.